నా పేరు ఆర్ఎన్ నాగరాజు. ఎందుకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, విశాఖ టికెట్ కోసం, 2000 రూపాయల రద్దు కోసం పెద్ద అంశాలను పోరాటం చేస్తాను. యూట్యూబ్ లో కూడా ఆడారే నాదని చెప్పి నా వీడియోస్ వస్తాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 2 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. చూడండి, చదవండి. పంచగ్రామాల భూ సమస్య కూడా 2 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. ఆలోచించబోతుంది మన పిల్లలకి, అంటే ఈ పిల్లలకి ఎవరి జనరేషన్ కి మనం ఇచ్చేది ఏంటంటే, మన ఇల్లు ఆస్తి డబ్బు కాదు, మంచి నాయకత్వం ఇవ్వగలిగితే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ బాగుపడుతుంది. ఒక అవకాశం కల్పించండి. పాలించేవారు కాకుండా ప్రశ్నించే వ్యక్తులు పోటీ చేయండి. సార్ నమస్కారం, నా పేరు ఆర్ఆర్ నాగరాజు. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. మా సింబల్ విజిల్ సింబల్ అనమాట. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం పెద్ద పెద్ద అంశాల మీద పోరాటం చేశాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మొదటిది, అడ్డుకోవడం. పంచగ్రామాల భూ సమస్య 2వ సమస్య. ఇవన్నీ పెద్ద పెద్ద అంశాలు మేనిఫెస్టో పెట్టాను. పిల్లలకి బీసీ హాస్టల్, గురుకుల హాస్టల్, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అంశం మీద ప్రధానంగా పెట్టాను. నకిలీ విత్తనాలు ఈ పెందుర్తి నియోజకవర్గం లేకుండా చేస్తానని చెప్పి హామీ ఇచ్చాను. రూపాయి అవినీతి లేకుండా పరిపాలిస్తానని చెప్పి హామీ ఇచ్చాను. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. పాలించేవారు కాకుండా ప్రశ్నించే వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తే మన రాజకీయ వ్యవస్థ మార్పు అవుతుంది. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మాది సింబల్ విజిల్ సింబల్ అనమాట. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాటం. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. మీరు చూడండి. పంచగ్రామాల భూ సమస్య కూడా ఇందులో మేనిఫెస్టో రాశాను. మొత్తం పిల్లల విద్య, ఉద్యోగం, అవినీతి రహిత నియోజకవర్గం చేపని చెప్పి ఇందులో రాశాను. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఏ రకంగా ఉందో అలాంటి హాస్పిటల్ క్లినిక్లో కానీ వ్యాపకంగా కానీ రాసని చెప్పి ఇందులో రాసిచ్చాను. నకిలీ విత్తనాలని నియోజకవర్గం లేకుండా చేతని చెప్పి రాసిచ్చాను. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. మాది విధి సింబలు. అందరూ డబ్బున్న కాకుండా మానవులకి అవకాశం కల్పిస్తే పరిపాలన ఏ రకంగా ఉంటుందని మేము చూపించగలుగుతాము. మాకు ఒక అవకాశం కల్పించండి. చాలా మందికి అవకాశం ఇచ్చాను కదా, మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. మా సింబల్ విధి సింబల్. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం, 2000 రూపాయల నోట్ల రద్దు కోసం పెద్ద పెద్ద అంశాల మీద పోరాటం చేసింది. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. మీరు చూడండి, విద్య, ఉద్యోగం, వైద్యం అనే ప్రధాన అంశాలు పెట్టాను. ఈ మేనిఫెస్టో చాలా కష్టపడి తయారు చేశాను. బాగా ఆలోచించండి. సామాన్యుల కోసం, పేదల కోసం ఈ మేనిఫెస్టో ఉంటుంది. వంకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఏ రకంగా ఉందో అలాంటి పెన్షన్లో కానీ, వ్యాపారంలో కానీ పెద్దలు కూడా రాశారు. నకిలీ విత్తనాలు అనేవి మీ నియోజకవర్గంలో లేకుండా చేస్తానని చెప్పాను. అవినీతి రైతు నియోజకవర్గంగా దేశంలోనే మొట్టమొదటి తానని పెంచుని చేస్తానని చెప్పి ఇందులో హామీ ఇచ్చాను. మీరు చూడండి, ఎలక్షన్స్ అన్నిసార్లు వస్తాయి కానీ మాలాంటి క్యాండిడేట్ అన్నిసార్లు రాదు. అవకాశం చాలా వినియోగించుకోండి. ఒక అవకాశం కల్పించండి. మా సింబల్ విజిట్ సింబల్ ఇండిపెండెంట్. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు 2000 రూపాయల నోట్లతో పెద్ద దంపతులను పోరాటం చేస్తున్నాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు ఇందులో మేనిఫెస్టో పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్, పంచగ్రామాల భూ సమస్య ప్రధానంగా పెట్టాను. మీరు బాగా ఆలోచించండి. నేను గెలిస్తే అవినీతి రైతు నియోజకవర్గంగా దేశంలోనే మొట్టమొదటి పెంపుడు శాతం ఇందులో మేనిఫెస్టో రాస్తుంది. మీరు ఆలోచించండి. మేనిఫెస్టో మొత్తం చదివి మగన్ కూడా ఒక అవకాశం కనిపించండి. పెద్దవాళ్ళు అతిథి భగవంతుని ప్రార్థిస్తున్నాము. తప్పకుండా మీ దగ్గర గెలిచి 10 నుంచి సహాయపడి చదువుతుంది కదా బాబు. నేను గెలాలని ఆశిస్తాను. నేను పరమేశ్వరం నాకు ఆసక్తి భగవంతుడు ఎన్నో చాలా మంది పని చేశాను. నాకు ఎవరు అర్థం ఏ జన్మలో ఏ పాపం చేసినా తెలియదు నాకు. ఎవరైనా చేసినందుకు నేను మంచి చేస్తే ఇంకా బాగా అభివృద్ధికి అవకాశం ఉంటాయి. ఏదైనా కూడా డిప్లొమా మెకానిక్ లో 9 సంవత్సరాలు నేను ప్రైవేట్ ఎంప్లాయ్ కూడా పనిచేస్తాను. వెరీ గుడ్. ఎంప్లాయీస్ జర్నలిస్ట్ కూడా పనిచేస్తాను. వెరీ గుడ్. రాజకీయ విశ్లేషణ చేస్తే నాకు 2 నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చింది నాకు హైదరాబాద్ రవీంద్రనాథ్ లో. మొత్తం మేనిఫెస్టో చదివితే మీకు అవకాశం నాకు తప్పకుండా కల్పించగా భగవంతుడు కోరుకున్నాను. పక్క టీడీపీ అయినా సరే మేము మీ వయసులో పెట్టి మేము కంపల్సరీ చేస్తాము. థ్యాంక్స్ వెరీ మచ్ అమ్మా. ఎందుకంటే మా వాళ్ళ పక్కన మా వాళ్ళు సొంత కానీ మీరు పెద్దగా ఎదిగి 10 మంది మంచి జ్ఞానం సంపాదించి 10 మంది సహాయపడి 10 మంది మమ్మల్ని పొందాలని ఆ భగవంతుడు సదా కోరుకుంటాడమ్మా. నేను ఏం లేదమ్మా.
చెప్తే 16 గంటలు పని చేస్తాను, 16 గంటలు పని చేస్తాను. నేను కుర్చీ తీసుకొని పని చేస్తాను. ఈ అవకాశం కోసం నేను ఎంతో కాలం ఎదురు చూస్తున్నాను. నాకు అవకాశం వస్తే 16 గంటలు కూర్చొని పని చేస్తున్నాను. ఇదే పెళ్లి నియోజకవర్గంలో 16 గంటలు కూర్చొని పని చేస్తాను. రికార్డ్ ఇప్పుడు ఈ టైంలో సీట్ వచ్చిందంటే రికార్డ్ అమ్మా. టాప్ 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 కంగ్రాచులేషన్ అమ్మా. సూపర్ సూపర్ వెల్కమ్ వెల్కమ్. విద్య ఉద్యోగ అవకాశం కోసం పోరాడుతాను. నేను గెలిస్తే ఏం చేస్తే తెలియదు అంతా రాశాను. చూడండి మీ పిల్లలతో చదివించండి, మాకు నాకు అవకాశం కల్పించండి. అక్కడికి అన్న ఇండిపెండెంట్ అన్నారు, ఏ పార్టీకి సంబంధం లేకుండా పోటీ చేస్తారు. నేను గెలిస్తే ఏం చేస్తాను చెప్పి రెండు పాయింట్స్ రాశారు. మీరు చూడండి, మాకు కూడా అవకాశం కల్పించండి. రాజకీయ పార్టీలే కాకుండా సామాన్యులు కూడా కొంతమంది అవగలిగితే ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఒక 10 మంది మాట్లాడారు ఉన్నారు అనుకో, రేపు ఏదైనా పొరపాటు జరిగినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా అన్యాయం జరిగినా మాలాంటి వ్యక్తిని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.